ఈరోజు మన మధ్యలో ఆయన ఉండాలి. మన ప్రభు మన మధ్యలో ఉండాలంటే మనం ఏం చేయాలమ్మా? ఆయన స్తుతించాలి, ఘనపరచాలి. అందుకని దావీదు భక్తుడు ఏమన్నాడు చూడండి, 8వ కీర్తన 108వ కీర్తన చూడండి. కీర్తనలు 108. దేవా, నా హృదయం నిబ్బరంగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయను. స్వరమండలమా సితారా మేలుకొనడి, నేను వేకును లేచేదను. ఇప్పుడు 3వ వచనం ఏమన్నాడమ్మా? జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, ప్రజలలో నిన్ను కీర్తించను. దేని స్తోత్రం. అవి ఎక్కడ స్తుతిస్తానంటున్నాడు? ఇంటి దగ్గర కూర్చొని కాదు, ఎక్కడో మూల కూర్చొని కాదు. ఏమన్నాడమ్మా? జనముల మధ్య, ప్రజల మధ్య నేను ఆరాధిస్తా, నేను స్తుతిస్తా, నేను కనపరుస్తా అంటున్నాడు. అలాగే 109 పక్కనే ఉంచండి. 109వ కీర్తన 30వ వచనం చూడండి. 109:30. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించేదను, అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించేదను. దేని స్తోత్రం. హల్లెలూయా.